చెప్పాలి కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో వేదికపడినటువంటి గౌరవ పెద్దలు, శాసన మండలి సభ్యులు శ్రీ మల్గా కుమరయ్య గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ సిపి గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, మాజీ మేయర్ శ్రీ సునీల్ రావు గారు, శ్రీ డి శంకర్ గారు, మాజీ శాసనసభ్యులు మా అక్క శోభక్క గారు, ఆర్డీఓ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గుగిల రమేష్ గారు, డిఓ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు గోపి గారు, కృష్ణారెడ్డి గారు, వేదిక ఇతర పెద్దలు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ముందుగా ఇటువంటి స్ఫూర్తి, సమాజానికి సేవ చేయాలి, మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళని సేవ చేసే ప్రయత్నం చేయాలి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళ సమస్యలు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మాకు స్ఫూర్తి నింపినటువంటి మన ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక ద్వారా ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మాలాంటి కార్యకర్తలందరూ కూడా మాకు తృణమో ప్రణమో ఈ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నాం. మాకు స్ఫూర్తి మాకు నరేంద్ర మోడీ గారు, వారి యొక్క ఆదేశం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క సంకల్పం, వారిచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. వాస్తవానికి ఈ సైకిల్ ఇచ్చేటువంటి వితరణ చేసేటువంటి కార్యక్రమానికి ప్రధాన కారణం మన జిల్లా కలెక్టర్ గారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో నేను, సిపి గారు, గౌరవ కమిషనర్ గారు కూర్చున్నప్పుడు ఒక 100 సైకిల్స్ ఇచ్చినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడు అందరం కలిసి కూడా గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్లీ ఆలోచన వచ్చి గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా 10th క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించిన తర్వాత ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి, దాంతోపాటు శిశు మందిర్ స్కూల్లో చదువుతున్నటువంటి 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ఇవాళ సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా. ఇది ఏది ప్రభుత్వ స్కీమ్ కాదు, నేను సొంతంగా డబ్బులు ఇవ్వడానికి నేను కోటీశ్వరి కాదు. ఇది సిఎస్ఆర్ ఫండ్స్. పెద్ద పెద్ద కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళు ఏదో పని కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు మీ డబ్బులు ఉండడం ముఖ్యం కాదు, మీ ఫండ్స్ కూడా సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేయండి, 10 మందిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత మురళి గారు, అదేవిధంగా రాము గారు, చారిటబుల్ శ్రీధర్ గారు, వాళ్ళు ముగ్గురు స్పందించి తప్పకుండా పేద విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇస్తా అని చెప్పి వారికి ముందుకు వచ్చింది. కాబట్టి వారికి వేదిక ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలా ప్రభుత్వ పాఠశాలలంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అదృష్టవంతులు మనం. ఎందుకంటే బీడీలు, ఎంఈడీలు, పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు. అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి. పేదరికం ఎప్పుడు దేనికి అడ్రాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి వచ్చినట్టు మీ పండించండి. నేను కూడా అదే ఇబ్బందులు పడ్డాను. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి, చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి, మీలాగా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధలేంది, పేద విద్యార్థుల కష్టాలేంది తెలుసుకోబట్టే ఈరోజు ఆదుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నాను. నేను కూడా కాపువాడలో పుట్టినా, కనీసం తిండికి లేకున్నటువంటి పరిస్థితి. ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోయి దేవుని మొక్కోవడం, తర్వాత శిశుమందిర్ పాఠశాలకు పోవడం, కనీసం తిండి ఉంటుందా లేదన్న పరిస్థితి. ఎందుకంటే మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి మమ్మల్ని చదివారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వస్తే కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధపడలేదు. ఇవాళ మీరెట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు, కష్టాలు తెలుసు. కాబట్టి ఇవాళ 10th క్లాస్ చాలా ముఖ్యం.
ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మనం పాఠశాలకు ఆటోల్లో పోలేని పరిస్థితి, గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని పరిస్థితి. కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్గా పోతాం, క్లాసులు మిస్ అవుతాయి. ఈవినింగ్ ఇంటికి రావాలంటే చీకటి అనేది చాలా ఇబ్బంది వస్తుంది. డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇలా ఎట్టి బస్సులో ఈ విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని, ఒక సంకల్పం తీసుకొని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం ఇవాళ. దీని ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అడ్మిషన్స్ ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ పెంచాలన్న ఆలోచనతో కూడా